హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 103. ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందర నాకు లైక్ చేస్తున్న వాళ్ళు, నా వీడియోస్కి లైక్ చేస్తున్న వాళ్ళు, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ అంతే అందించండి. ఇది పెద్దగా ఉండదు, బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్. నేను నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేయాలి కాబట్టి దయచేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ అండి. నేను లైవ్ ఎపిసోడ్ అలాగే అన్సీన్ అన్నీ చూశానండి. అన్నీ చూసే నాకు అర్థమైంది మాట్లాడుతున్నా. సో ఇందులో ఏంటంటే ఇంకా తనూజ ఏవి అయితే వేశారు. తనూజ ఏవి నాకైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా అనిపించిందండి. తనూజాది కానీ లేకపోతే డెమాన్ పవన్ది కానీ వెన్ కంపేర్ టు నిన్న ఇమాన్యుయల్తో పోల్చినప్పుడు ఇమాన్యుయల్ది అయితే కనుక ఫుల్ ఫైర్ ఉన్నట్టుగా అనిపించింది. బట్ మాట్లాడిన మాటలు అయితే కొన్ని అయితే బాగున్నాయి అనమాట, తనూజ గురించి కానీ లేకపోతే డెమాన్ పవన్ గురించి కానీ. సో ఫస్ట్ అయితే తనూజాది దాంట్లో ఏమో ఎవరేమనుకున్నా కూడా టు బి హానెస్ట్, నాకు నేను రివ్యూస్లో కూడా చెప్పాను, తనూజ పర్సనాలిటీ ఆర్ వాట్ ఎవర్ షీ కొద్దిగా అయితే ఫేక్గా అనిపించినాను. అంటే కొన్ని చోట్ల ఫేక్ కన్నింగ్నెస్ ప్లస్ యాడ్ అవ్వడం, అలగడం, అరవడం ఇవి ఎక్కువ ఉన్నాయి కంటెంట్ తోటి. బట్ స్టిల్ గేమ్ మొత్తం కూడా ఆమె చుట్టూ జరిగిందండి. మొత్తానికి అయితే 3 పిల్లర్స్ అని చెప్తానండి నేనైతే. ఒకటి సంజన గారు, ఒకటి ఇమాన్యుయల్ అండ్ తనూజ. వీళ్ళ ముగ్గురితోటే మొత్తం అంతా మీరు ఎప్పుడు చూసినా డే 1 డే 2 దాదాపుగా అప్పటి నుంచే వీళ్ళందరూ కంటెంట్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఇంకా ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి అయితే గనక తనూజ ఇచ్చారు కొద్దిగా. బట్ అప్పటి నుంచి మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు ముగ్గురు అయితే ఒకళ్ళు కామెడీ తోటి, ఒకళ్ళు కంటెంట్ తోటి, ఇంకోళ్ళు తను కెలకడం తోటి, ఇలా ముగ్గురు ఇచ్చారనమాట. సో తనూజ చుట్టూ తిరిగింది అనడానికి నిజంగానే బిగ్ బాస్ కూడా చెప్పినట్టు గేమ్ మీ చుట్టూనే తిరిగిందని. ఐదర్ తన్నే టార్గెట్ చేయడానికైనా లేకపోతే తిను ఎవరినైనా టార్గెట్ చేయడానికి. ఎందుకంటే తిని వెళ్ళి అందరితోటి గొడవలు పడి కెలికి ఇది చేసుకున్నది, అలాగే సపోర్ట్ తెచ్చుకుని వాళ్ళని పక్కకు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే చెప్తున్నా కదా, ఫేక్ ప్లస్ కన్నింగ్ ప్లస్ బ్యూటిఫుల్నెస్ ఆమెకి అది కూడా ప్లస్ అయిందండి. బయటన మనం చూస్తున్నాము చాలా వీడియోస్ కానీ ఆడియో ఇన్స్టాలో రీల్స్ కానీ వీటికి కూడా చాలా మట్టుకు ఏంటంటే కొద్దిగా ఒక 10% 15% ఆమె డ్రెస్సింగ్ స్టైల్కి లేకపోతే ఆమె ఉన్నదానికి. సో అంటే అంతకుముందు సీజన్స్లో అట్లీస్ట్ కొద్దిగా ఆడపిల్లలు కొద్దిగా మంచిగా డ్రెస్అప్ అవ్వలేదు ఇదే అని చెప్పిన వాళ్ళు, ఈమె కొద్దిగా పద్ధతిగా ఉందన్న దానికి కూడా కొద్దిగా ఫ్యాన్స్ అయితే అయ్యారండి. అలాగే ఇంకా ఆమె చెప్పాను కదా, క్వీన్గా నిలిచిందా లేదా అంటే కనుక క్వీన్ అనేదానికన్నా కూడా నిజంగానే కొద్దిగా ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవరినైనా డౌన్ చేయాలి, లేకపోతే ఎవరినైనా మీదకి వెళ్ళాలి, రైవలరీ క్రియేట్ చేసుకోవాలన్నది అయితే ఖచ్చితంగా ట్రై చేశారు. దాంట్లో సక్సీడ్ అయ్యారనమాట. ఈవెన్ దో ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ సీజన్ నిఖిల్ యొక్క పాలసీని కొద్దిగా పెట్టుకున్నారనమాట. ఏంటంటే మన శత్రువులు లేకపోతే మనకి అగెన్స్ట్గా వెళ్తున్న వాళ్ళని మన పక్కనే పెట్టుకుని వాళ్ళని లాస్ట్లో తొక్కేద్దాం అనుకునే రకంగా అనమాట. అది గేమ్ పరంగా అయితే చాలా 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 ప్లస్ అండి. ఇండివిజువాలిటీ పరంగా అయితే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ, బట్ గేమ్ పరంగా అయితే కనుక అది 100%. ఇంకా దానికి మించి ఇంకోటి ఛాన్స్ ఉండదు కదా. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని తనకు ఉన్నంతసేపు తనతో ఉండి ఎప్పుడైతే తను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓహో ఇది బాండ్ కాదని చెప్పి అన్నారు కాబట్టి ఇప్పుడు ఇది కాదు అని చెప్పి వేరేగా చూపించడం కానీ, లేకపోతే ఇమాన్యుయల్ తనకి చేసిన సాయం వరకు చేయించుకుని సపోర్ట్ అనుకోండి, ఏమన్నా సపోర్ట్ రాలేదు అనడానికి ఏమీ లేదండి. లాస్ట్ వీక్ ఆఫ్ కెప్టెన్ ఆర్ వాట్ ఎవర్ సెకండ్ ఫైనలిస్ట్ కూడా అది సపోర్ట్ తోటే వచ్చినట్టండి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఆమెని నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఎవరైనా సపోర్ట్ తోటే వస్తారు. అక్కడ ఈమెకి డబ్బులు ఇచ్చి ఈమెని ముందరికి తీసుకుని వెళ్ళి గేమ్ ఆడినా లేకపోతే ఈమెని తీయకుండా ఉన్నదంటే అది సపోర్ట్ కిందే వస్తుంది. సో ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ పోయేవాళ్ళు అంటారు కదా, ఇది పల్లకిని మోసే వాళ్ళు ఉంటారు కదా, ఒక నలుగురు పల్లకిని మోస్తే దాంట్లో కూర్చుని బిందాస్గా తను కష్టపడుతున్నా కూడా, అంటే బయట నుంచి వచ్చే ఇప్పుడు చల్లటి గాలి తగిలింది అన్నది కష్టం, అలాగే ఇంకోటి ఏదో ఒకటి కష్టం పడుతున్నా కూడా అంటే గాలిలో నుంచి ఏదైనా వచ్చి కళ్ళల్లో పడతాయి ఇలాగా చెప్తున్నా, అలాగ ఊహించుకోండి. అదంతా కష్టం, అది కష్టం. ఎలాగో వీళ్ళ బరువు మోసే వాళ్ళకి
గురించి ఆమెకు సంబంధం లేదనమాట. సో అలాగా దాదాపుగా కొన్ని వారాలు కొంత చేసుకుని వచ్చినా కూడా తనంతట తను నిలబడిన విధానం కూడా, అంటే వీళ్ళకి ఎదురెళ్ళి నిలబడడం అన్నది కూడా కావాలి కదండి. ఎవరైనా శత్రువులు వచ్చి ఇప్పుడు ఫస్ట్ వీక్ నామినేషన్లో చూసుకుంటే కనుక దాదాపుగా 4-5 మెంబర్స్ వాళ్ళు చెప్పేది పాజిటివ్ అంటే కరెక్టే అయినా కూడా వాళ్ళకి ధీటుగా ఆన్సర్ చెప్పాలి కదా అన్నది చెప్పుకుంటూ రావడం కూడా మనలో ఉన్న టాలెంట్ కిందే గుర్తిస్తారనమాట. సో అలాగే కాకుండా బయట ఉన్న తన ఫ్యాన్స్ ఫస్ట్ వీక్ నుంచి నేను చెప్తానండి, ఫస్ట్ వీక్ నుంచి అయితే కనుక అందరికన్నా కూడా ఎక్కువ తనూజకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అలాగే పిఆర్ కూడా ఉంది. అది మీరు అవునన్నా కాదన్నా కూడా చెప్తున్నా కదా, ఇది దిస్ ఇస్ మై ఒపీనియన్ కాదు, ఇది స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఆమె పిఆర్ ఉంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఉందన్నమాట. ఎందుకంటే మనం కమెంట్స్ చూసేటప్పుడు బోత్ 1 మంత్ క్రితం 6 మంత్స్ క్రితం 10 మంత్స్ క్రితం అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది హార్డ్ కోర్ ఒక 6-7 ఇయర్స్ నుంచి నిజంగా ఫోటో పెట్టుకుని జెన్యున్గా కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అరౌండ్ 50% ఆమె ఫ్యాన్స్ లాగా అనిపించారు నాకైతే. 50% ఫ్యాన్స్, 50% పిఆర్ లాగా అనిపించారు. సో ఆబ్వియస్గా తనకి సపోర్టర్స్ కూడా మంచిగా చేయడం ఇదంతా ప్లస్ అయిందనమాట. ఈవెన్ దో తను చేసిన తప్పులకి కొన్నిటికి ఎలాగైందంటే ఇది కరెక్టే కదా, ఇలా చెయ్యొచ్చు కదా, ఎందుకు కాదు ఇది అని చెప్తే, ప్లస్ ఏదైనా అంటే లేడీ కార్డు, సింపతి కార్డు, లేకపోతే ఈ క్రయింగ్ కార్డు, ఇవన్నీ కార్డ్స్ వచ్చాయండి తన దగ్గర. తను నెగిటివ్ చేసిన తనకి బయటను కూడా ఏంటంటే ఎంత పాజిటివిటీ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉంది. సో ఆబ్వియస్గా తిను విన్నర్ మెటీరియల్ రన్నర్ మెటీరియల్ అంటే అది బేస్డ్ ఆన్ అగైన్ ఓట్స్ కాబట్టి అది మనం ఎవరైనా డిసైడ్ చేయలేమండి. మీరు ఒక ఓటు ఎక్స్ట్రా పడినాను తనే విన్నర్ అవుతారు, ఒక ఓటు తగ్గినా కూడా తనే రన్నర్ అవుతారు అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. సో అది పక్కన పెట్టేస్తే కనుక చెప్తున్నా కదా, జర్నీలో అయితే మోస్ట్లీ తనకి ఫస్ట్ అంతా భరణి వీళ్ళందరితోటి చూపించిన బాండ్, లేకపోతే ఇమాన్యుయల్ రితుతో ఉన్న బాండ్ ఇవన్నీ చూపించారు. మధ్యలో దాదాపుగా ఎక్కువ శాతం అయితే కనుక ఏడుపుది నెగిటివిటీ వేసినట్టుగా అనిపించారు. అలాగే కొన్ని మాటలు మీరు సీరియల్లో యాక్ట్ చేసుకుని బయటన అయితే కుదురుతుంది కానీ ఇక్కడైతే కుదరదు, ఇవన్నీ ఎలా అనిపించాయంటే బయట ఉన్న జనాలకి ఆన్సర్ చెప్తున్నాడు బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది. అంటే తన తరఫున మాట్లాడుతున్నట్టుగా అనిపించింది కానీ అది ఏమి వాళ్ళెవరికి కూడా అది పాజిటివిటీ క్రియేట్ చేయదండి. ఖచ్చితంగా కూడా మళ్ళీ నెగిటివ్నెస్ తీసుకుని వస్తుంది నన్ను అడిగితే. వేరేస్ ఇమాన్యుయల్ దాంట్లో ఏంటంటే స్ట్రగుల్స్ ఉన్నాయి, తను సేఫ్ గేమ్గా ఉన్నది కూడా అది కూడా చూపించకుండా వేరేగా అంటే తను ఎంత కష్టపడి ఆడాడు, ఏం గెలిచాడు, ఎంత ఫన్ జనరేట్ చేశాడు, ఇది చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అది హైలైట్గా అనిపించింది. ఇది ఎందుకో కొద్దిగా నాకు నెగిటివ్ కూడా చూపించారు అన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే నెగిటివ్నే పాజిటివ్ కింద పాజిటివ్గా చెప్తున్నాం అని చెప్తున్నట్టుగా అనిపించింది. బట్ అది పాజిటివ్గా చెప్పిన పాజిటివ్ కాదండి. తను ఏడ్చిన విధానం కానీ లేకపోతే చాలా మటుకి అలిగింది, ఏడ్చిందే ఉందన్నమాట. ఇంకా కళ్యాణ్ యొక్క జర్నీ చాలా ఉందండి. కళ్యాణ్తో ఇది వాళ్ళిద్దరిది అది ఫ్లర్ట్ అవనివ్వండి, క్రష్ అవనివ్వండి, ఏదో ట్రాక్ అనుకోండి, ఏదైతే అదంతా అనమాట. సో అదంతా చూపించారు. తనకి సాటిస్ఫాక్షన్ ఇదంటే తనకి శివంగిలా దూకింది, ఇవన్నీ మాటలు కరెక్టే. తన సైడ్ నుంచి ఖచ్చితంగా చేశారండి. ఆమె గేమ్ ఆడారు కాబట్టి చెప్తున్నాను. గేమ్లోనే ఆమె అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు దుర్యోధనుడు ఆడతాడు, ఎవరు అర్జునుడు ఆడతాడు. ఇద్దరు కురుక్షేత్రంలో ఇద్దరు పార్టిసిపెంట్సే, ఇద్దరు చివరి వరకు ఉంటారు దాదాపుగా. కాకపోతే ఏంటంటే దుర్యోధనుడిది కన్నింగ్నెస్, ఫేక్నెస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 20-30% అయితే ఈమె మాటలు ఫ్లిప్ అయినవి, మాటలు మార్చినవి ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఆబ్వియస్గా తను ఫైనల్ వరకు ఉంది అంటే కనుక అర్థం తను ఖచ్చితంగా మంచి గేమ్ ఇదని చెప్పడానికి లేదనమాట. గేమ్ అయితే ఆడారు ఖచ్చితంగా, అదైతే నేను చెప్పగలను. సో ఇంకా దాని తర్వాత ఏవి అయిపోయిన తర్వాత తిను బయటకు వచ్చి వీళ్ళందరికీ ఫోటోలు ఇవన్నీ చూపిస్తూ, ఇది నిన్న లైవ్లో అలాగే ఈరోజు అన్సీన్లో కూడా వేసాడండి, ఫోటోలు ఇవన్నీ చూపిస్తూ ఇది ఇక్కడ ఇదని. కానీ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు నా లైవ్ జర్నీలో ఎంతసేపు ఉంటావా అని, లేకపోతే నువ్వు వస్తావని నేను అనుకోలేదని చెప్పి ఏదో ఎవరికి ఎందుకు అమాయకంగా ఏదో తెలియదు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుందా అన్నట్టుగా అనిపించిందండి. నేను అనుకున్న చివరి రోజు కూడా ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్
కళ్యాణ్ తోటి తన జర్నీ ఉంది. జర్నీ అనుకోండి, లేకపోతే ట్రాక్ అనుకోండి, క్రష్ అనుకోండి, అందరికీ తెలుసు. రీతూ చౌదరియే 3rd వీక్‌లోనో, 4th వీక్‌లోనో ఎప్పుడో ఒకసారి కన్ఫెషన్ రూమ్‌కెళ్ళి తను చికెన్‌వి తింటున్నప్పుడు ఏదో ఒక గాసిప్ చెప్పమంటే తనకి తన మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది కళ్యాణ్ పైన అని చెప్పడము. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కే తెలియకుండా ఉంటుందా అప్పుడెప్పుడో 4th వీక్‌లోది, ఇప్పుడు 15th వీక్‌లో నువ్వు నా జర్నీలో ఎందుకు కనిపిస్తున్నావు అంటే, అలాగే కళ్యాణ్ కూడా అంటాడనమాట, అదేంటది నేనెందుకు కనిపించను, 3rd వీక్ నుంచే నీతోటే ఉంటున్నా కదా అని చెప్పడం పర్ఫెక్ట్. అదే సేమ్ సంజన చెప్తేనేమో అప్పుడేమో ఏదో అనేసారు, ఇది చేశారు అని చెప్పారు కానీ, బట్ కళ్యాణ్‌ది గేమ్ అదేనండి. తిని చుట్టూ తిరగడము, అలాగే తిను కూడా తను స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉన్నాడు, మంచిగా కనిపిస్తున్నాడు. కొద్దిగా ఏదైనా అంటే చెప్పాను కదా, మంచి వాళ్ళని పక్కన పెట్టుకుందాము, తన సైడ్ నుంచే పాజిటివ్‌గా ఉంది కాబట్టి మనం పాజిటివ్‌గానే ఉంచుకుందాం అని చెప్పి గేమ్ ఆడినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఈ లాస్ట్ మినిట్‌లో ఈ మాట అనడం అస్సలు తను ఎలా తీసుకున్నాడో గానీ నాకైతే నచ్చలేదు. అంటే నువ్వెలా ఉంటావు అనడానికి, తను ఉంటాడు కాబట్టి తను ఖచ్చితంగా ఉన్నాడు, మనం చేతులేసావు, చేతులెయ్యొద్దు, నా తల నిమురు అని చెప్పి అనడము, ఇవన్నీ చేసిన వ్యక్తికి అసలు తిన జర్నీలో తను ఉంటాడని ఎందుకు అనుకోదు? ఆబ్వియస్‌గా ఆ కంటెంట్, ఆ ట్రాక్ చూపించారు. ఆ విధంగానే సాంగ్స్ అయితే వేయడం, లవ్ సాంగ్స్ కింద. సో తనకి ఇప్పుడు ఎలాగంటే నేనసలేమీ చేయలేదు, తనే వచ్చాడు, తనే నా వెంట పడ్డాడు అన్నట్టుగా చెప్తున్నట్టుగా ట్రై చేయడానికి చేసినట్టుగా అనిపించిందండి. నాకైతే అసలు నచ్చలేదు ఆ విషయంలో. మాధురి గారు చెప్పినట్టు 2 చేతులు కలిస్తేనే ఈ అమ్మాయి కూడా అతను వెంట పడుతున్నాడు, ఉంటున్నాడు అన్నప్పుడు తనని అవాయిడ్ చేయకుండా ఉంచుకోవాల్సొచ్చింది తిను గేమ్ పరంగా. సో అదే కంటెంట్ వస్తుందన్నది తెలియకుండా ఉన్నదా అంటే నేను అంత నమ్మను. ఇది జస్ట్ ఏంటంటే మళ్ళీ ఫేక్‌ని ఇక్కడ కూడా ప్లేట్ మార్చడానికే ట్రై చేసినట్టుగా అయితే నాకు అనిపించిందండి. ఇంకా లాస్ట్‌కి వచ్చేసరికి డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ వచ్చేసి తన యొక్క ఏవీ జర్నీ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు కంటెంట్ అంతా చూస్తే గనక ఆఫ్టర్ రీతూ చౌదరి వెళ్ళిపోయిందే ఎక్కువ ఫన్ యాంగిల్ ఇవన్నీ చూపించారనమాట. సో ఎందుకంటే చెప్తున్నా కదా, లాస్ట్ 2 వీక్స్ తిను ఆ కంటెంట్ ఇచ్చాడు కాబట్టి ఉంది. లేదంటే గనక రీతూ చౌదరి ఉండి తనకి గేమ్ పరంగా ఆలోచిస్తే గనక లాస్ట్ 13 వీక్స్ ఆర్ 12 వీక్స్ ఏంటంటే జస్ట్ ఇదే అనమాట. వాళ్ళు కొట్టుకోవడం, ఇది చేయడం, ఇదే సేమ్ ఏదైతే సంజన చెప్పిందో సేమ్ అదే కంటెంట్ ఉందండి. వాళ్ళతోటి లవ్ ట్రాక్ ఇదే జరిగింది. నేను డెమాన్‌కి ఎందుకు అన్యాయం జరిగిపోతోంది, డెమాన్‌కి ఎవరు ఎందుకు ఓట్లు వేయరు, ఎందుకు తక్కువ కంటెంట్ తోటి ప్రోమో ఇచ్చారు, లేకపోతే తను ఆట తీరు ఎందుకు నచ్చట్లేదు, ఓట్స్ ఎందుకు వేయట్లేదు, విన్నర్ రేస్‌లోకి వచ్చేసాడు, ఇదని చెప్తూ ఉంటే నాకు అంత ఆశ్చర్యకరంగా కన్నా ముందర నవ్వుకుంటున్నానండి. ఎందుకంటే జనాల్ని ఎలాగా ఐ మీన్ మైమరిపిస్తున్నారో ఆర్ వాటెవర్ ఏమంటారు అది కరెక్ట్ వర్డ్, మాయ చేస్తున్నారో రివ్యూయర్స్ కానీ లేకపోతే బయటనున్న కొంతమంది పిఆర్స్ కానీ అనిపిస్తోంది. ఎందుకంటే మీరు డే 1 నుంచి ఆడిన వ్యక్తుల గురించి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ ఈ అబ్బాయికి ఎంత బాగున్నాడు, వీడికి మంచి చేయండి, వీడికి పిఆర్ లేదు, ఈ అబ్బాయికి దాన్ని ఏమంటారు సింపతి యాంగిల్ రాదు, ఇది అని చెప్పుకోవడానికి, సింపతినో లేకపోతే ఇంకోటో అనుకోవడానికి డే 1 నుంచి మరి వచ్చి ఆడుకుంటూ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తనుజ కన్నా ముందరకెళ్ళాలి అనుకోవడం అసలు నాకైతే అసలు ఆలోచనే నచ్చలేదండి. ఎందుకంటే తనూజ, సంజన అండ్ ఇమాన్యుయల్ గేమ్ ఆడుకుంటూ వచ్చిన వ్యక్తులు. వీళ్ళు ఒక సెకండ్ వీక్, థర్డ్ వీకు ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళేమో ఇంకో కంటెంట్ ఇస్తూ వచ్చిన వాళ్ళు. మనకి నచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది గానీ, ఇంకా అది ఎలా చెప్తున్నారంటే అన్యాయం జరిగిపోయింది డిమాండ్ పవన్‌కి అన్నట్టు మాట్లాడుతుంటే గనక నాకస్సలు నచ్చలేదనమాట. బట్ స్టిల్ బిగ్ బాస్ అయితే చెప్పాడు, "నువ్వు కామనర్ కిందొచ్చి ఒక కాంకరర్ కింద అంటే ఎవరినైనా పడగొడతావు అన్నట్టు, ఆక్రమించగలవు నీ యొక్క గేమ్ పరంగా లేకపోతే దీని పరంగా, టాస్కుల పరంగా" అన్నట్టుగా అనిపించింది. నామినేషన్స్‌లో నువ్వు ఎక్కువ మాట్లాడవు, ఇవన్నీ తను చేశాడండి. ఇవన్నీ కొద్దిగా నెగెటివ్ పాయింట్స్‌ని పాజిటివ్‌గా చెప్పడానికి ట్రై చేశాడేంటా అన్నట్టుగా అనిపించింది నాకు. అందునుంచే చెప్తున్నా కదా, ఇమాన్యుయల్ జర్నీ కన్నా కూడా డిమాండ్ పవన్‌ది ఇంకా తనూజది కొద్దిగా నాకెందుకో డల్‌గా, డౌన్‌గా అనిపించిందనమాట. ఎడిటర్ కూడా ఎక్కువ శాతం వీళ్ళది లవ్ ట్రాకే వేశాడు. సో ఆబ్వియస్‌గా గేమ్స్ కన్నా కూడా ఈయన టాస్క్ మాస్టర్ అయినా కూడా ఈయన చూపించిన కొన్ని
ఇది కన్నా కూడా తక్కువ గేమ్స్ వేసి ఎక్కువ లవ్ ట్రాకే వేసాడు జర్నీ మొత్తం కూడా. ఆబ్వియస్గా అదే ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా నాగార్జున గారు అక్కడక్కడ పొగిడినవి ఇదన్నీ చేశారు. ప్లస్ అట్ ద సేమ్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది, తిని మోకాళ్ళ మీద కూర్చున్నది కూడా ఏవీలో అనవసరంగా వేసాడు అన్నట్టు నాకు అనిపించింది. బట్ స్టిల్ మొత్తం ఏవి అంటే మొత్తం ఉండాలి కదా అనుకుని వేశారేమో మరి. సో తనకైతే ఆ కంటెంట్ని చూపించాడని చెప్పి వేయడం అయితే జరిగిందనమాట. రెడ్ కార్డ్స్ వచ్చాయి, తను తప్పు చేశాడా రైట్ చేశాడా అంటే తనకి తనే చెప్పుకుంటాడు, నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందన్న వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తికి కూడా మళ్ళీ అంటే నేను పాయింట్అవుట్ చేసి ఇది నెగిటివ్ కదా అని చెప్పి చెప్పడం గురించి కాదు, మీరు ఆలోచించి ఓట్స్ వేయమని చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. సేఫ్ గేమర్ కన్నా కూడా చెడ్డ గేమర్కి వేసి గెలిపించే కన్నా సేఫ్ గేమరే బెస్ట్ కదా అన్నది నా యొక్క ఒపీనియన్ అనమాట. సో ఇంకా మీ ఇష్టం, అది ఓట్స్ ఎవరికి వేస్తారు ఇదని. బట్ నాకైతే ఈ పాయింట్స్ కనిపించాయి ఆబ్వియస్గా. మళ్ళీ తను ఫోటోలు ఇవన్నీ తీసుకుని లోపలికి వచ్చి మాట్లాడడం, అందరివి ఉన్నాయి అని చాలా ఇన్నోసెంట్గా లేకపోతే చాలా ఇదిగా ఉండడం బాగుంది. డిమాండ్ పవన్ అయితే హీఈస్ ఆల్సో వర్తీ టు బీ ఇన్ టాప్ 5. కాకపోతే ఏంటంటే చెప్తున్నా కదా, విన్నర్ రన్నర్ రేస్లో ఉండేంత కంటెస్టెంట్ అయితే నాకు అనిపించలేదన్నమాట. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన, లేకపోతే ఈరోజు వేసిన కంటెంట్ పైన. మీరు కనుక ఏకీభవిస్తే కనుక దయచేసి లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్.